యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 68వ కీర్తన 19వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. ప్రభు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు. దావీదు రాజుగారు తన నోట నుండి జారవాలిన ముత్యము లాంటి మాట అండి. ఏమని చెప్తున్నారు అంటే, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అనుదినం, ఏదో ఒకరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళక కాదండి, అనుదినం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని తనకు కలిగిన భారం కావచ్చు, తన మీద మోపబడుతున్న భారం కావచ్చు, తన ఎదుట నిలబడి భయపెడుతున్న ఎలాంటి ఆపదలే కావచ్చండి, భారము అనుకున్న ప్రతి దాని విషయములో దావీదు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో చేరి మొరపెడుతున్నాడు. అయ్యా, ఈ భారము నేను భరించలేకపోతున్నాను, ఒకసారి ఈ భారము నా మీద నుండి తీసివేయి అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తనకు కలిగిన భారమును బట్టి, తనకు కలిగిన కష్టమును బట్టి దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకునేవాడండి. దేవుడు కూడా దావీదు ప్రార్థన విని దావీదు పరిస్థితిని చూచి దేవాతి దేవుడు దావీదు మీద మోపబడిన ప్రతి భారమును ఆయన భరిస్తున్నాడంట. ఆ భారమంతటిని తీసివేసి దావీదు నిమ్మలముగాను నెమ్మదిగాను బ్రతికేటట్లుగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అందుకే లేఖనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడింది, నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలము చేస్తాడు. అంటే మన భారము దేవుని చేతులకు అప్పగిస్తే, మన భారము పోవునట్లుగా ఆయన పాదాల చెంత మనం నిలిచి మొరపెడితే సాక్షాత్తుగా దేవుడే మన భారాన్ని తీసివేసుకుంటాడండి. మనకి ఏ భారము కలిగినా, ఏ దాని వలన మన మీద భారము మోపబడుతున్నా ఆ భారము తొలగిపోవునట్లుగా మనం ఏం చేయాలంటే దేవుని చేతులకు అప్పగించాలండి. దేవుని చేతులకు అప్పగించినప్పుడు ఆయన మన భారం అంతటిని తీసివేస్తాడు. ఎప్పుడు? నీవు అనుదినం దేవుని యొద్దకు వచ్చి నీ భారమును ఆయనకు అప్పగిస్తే ఆయన నీ భారమంతటిని తీసివేస్తాడు. అందుకే దావీదు అంటాడు, అనుదినము నా భారమును దేవుడే భరించుచున్నాడు. దావీదు, నువ్వు భరించట్లేదా? దావీదు, ఆ భారము నువ్వు చూడట్లేదా అంటే దావీదు ఒకటే అంటాడండి, ఆ భారము నా మీద ఉంటే కదా నేను బాధపడేదానికి, ఆ భారము నా మీద ఉంటే కదా నేను కన్నీరు కార్చేదానికి. అనుదినము నా దేవుడు ఏ దినమునకు కావలసిన ఆ భారమంతా ఆయన తీసివేసుకుంటున్నాడు. ఆ దినమంతా నేను నిమ్మలముగా నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తున్నాడు, ఇక నేనెందుకు భయపడాలి అని దావీదు రాజు తన నోట నుంచి జారబడిన మాట అండి. దావీదు రాజు ఆ మాట చెప్పగలుగుతున్నాడు. నిజమే, ఓ సేవకుడిగా నేను కూడా ఈరోజు కోరుకునే కోరిక ఏంటంటే, ఈనాటి వరకు ఏ భారము నువ్వు భరిస్తూ వచ్చావో, ఈనాటి వరకు ఏ భారం నీ భుజస్కంధాల మీద మోపబడిందో, ఈ దినము నుండి అనుదినము ఏ దినానికి కావలసిన కృప ఆ దినము నువ్వు పొందుకున్నట్లుగా దేవుని సన్నిధిలోనికి రాగలిగితే ఆ దినము నీ మీద మోపబడుతున్న భారం అంతటిని ఆయన తీసివేస్తాడు. నీ మీద భారము లేకుండా ఆయన చేయగలుగుతాడు. ఇక మీదట నీవు భారముతో అడుగులు వేయకుండా నీ భారం అంతటిని తీసివేసి నీకు ఒక ప్రశాంతతను కలగచేస్తాడు. ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి, ఈ దినము నుండి ప్రతిదినం, ఈ ఒక్క దినమే కాదండి, ప్రతి దినం నా దేవుడు మీ భారములన్నిటిని మోయబోతూ ఉన్నాడు. నా దేవుడు మీ భారములన్నిటిని మోసి మీరు స్వేచ్ఛగా, ఆనందకరంగా, సంతోషకరంగా సాగి వెళ్ళినట్లుగా మీ కుటుంబాల పట్ల అద్భుతం జరిగించునుగాక. ఏ భారం నీ కుటుంబం మీద లేకుండా నా దేవుడు తీసివేయునుగాక. అందుకే దావీదు అంటారు, అనుదినం ఆయన మా భారమును భరించుచున్నారు అంటాడు దావీదు. అనుదినము దేవుడు మన భారమును భరించాలి అంటే మనం ఏం చేయాలి?
పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు. దేవుని వాక్యంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తి భారమును అనుదినము భరించాలి అంటే ఆ భారమును దేవుడు మన మీద నుండి తీసివేయాలి అంటే ఇప్పుడు మనము చేయవలసినది ఏంటి అంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి. అనుదినము దేవుని యొద్దకు వెళ్ళి మనము దేవుని యొద్ద విచారణ చేయాలంటండి. దేని కొరకు విచారణ చేయాలి అంటే నీ కుటుంబం మీద మోపబడిన భారమును బట్టి, నీ పిల్లల మీద మోపబడుతున్న భారమును బట్టి, నీ కుటుంబము అనుభవిస్తున్న ఆ భారమును బట్టి నీవు అనుదినం ప్రతిదినము నువ్వు చేయవలసినది ఏంటి అంటే దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయాలి అంటండి. దేవుని యొద్దకు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని అడగాలట. అంటే నీవు ఈ దినపు మనుగడ నీవు ముగించుకోవాలి అంటే ఈ దినమంతా నీవు ఆశీర్వాదకరంగాను, నీవు దీవెనకరంగాను, నీవు ఆనందకరంగాను ఈ దినమంతా నీవు సాగి వెళ్ళాలి అంటే నీవు చేయవలసినది ఏంటి అంటే ఈ దినము ప్రారంభములోనే నీవు వేకువనే లేచి నీవు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద విచారణ చెయ్యాలంటండి. అయ్యా, ఈ దినము నా జీవితంలో ప్రారంభించుకుంటున్నాను. ఈ దినము నేను ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ నేను జయమును చూడగలుగుతానా? నేను ఎక్కడికి వెళుతున్నా అక్కడ ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతానా? నేను చేస్తున్న చేతి పనులు కావచ్చు అయ్యా, నేను చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు అయ్యా, నేను చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, నా బిడ్డలు చదువుతున్న చదువుల్లో కావచ్చు, నా ఆత్మ సంబంధమైన జీవితంలో కావచ్చు, నేను ఈ దినం ఎక్కడికి వెళ్ళినా, నేను ఈ దినం ఏ చోట నిలబడినా నేను ఆనందకరంగా నిలబడుతానా, సంతోషకరంగా సమాజంలో ఉండగలుగుతానా అని నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొద్ద విచారణ చెయ్యాలంటండి. దేవుని యొద్ద అనుదినం, ఒకరోజు కాదు, అనుదినం ఏ దినమునకు కావలసిన కృప ఆ దినము నువ్వు పొందుకొని ఆ దినము నువ్వు దేవుని యొద్ద విచారణ చేసి ఆ దినము నువ్వు అడుగు బయట పెడితే దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం జరిగిస్తాడండి. దేవుడు నీవు అనుకున్న దానికంటే, నీవు ఆశించిన దానికంటే అత్యధికమైన దీవెనలు నీ చేతులకు అప్పగించగలుగుతాడు. ఆ దినం నువ్వు దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయట్లేదు. విచారణ చేయకపోయినందువలనే నీ కుటుంబంలో ఏ దీవెన లేదండి. ఆ రోజు ఎలా ప్రారంభిస్తున్నావంటే, ఆ దినం నువ్వు ఎలా ప్రారంభిస్తున్నావంటే కష్టముతోనే ప్రారంభిస్తూ ఉన్నావు, నష్టముతోనే ప్రారంభిస్తూ ఉన్నాం. ఒక దీవెన అనుభవించలేకపోతున్నావు, కంటతడి పెట్టి కన్నీరు కారుస్తూ కుమిలిపోతున్నావు, గొప్పగా కూల్చబడుతున్నావు. వీటన్నిటికీ ప్రబలమైన కారణం ఏంటి? ఏదో సాధించాలని అడుగులు వేస్తున్నావు, ఏదో సంపాదించాలని, మూట కట్టుకోవాలని, తొక్కి పెట్టుకోవాలని అడుగులు బయట వేస్తున్నావు. కానీ ఏ ఒక్క దీవెన, ఏ ఒక్క ఆశీర్వాదం నీ చేతులకు రావట్లేదే, నీ కంట కనబడట్లేదే. ఎందుకని అంటే వాక్యం ఉంటుంది, ఆ దినం నీవు దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయట్లేదు. నేను అడుగు పెట్టిన చోట ఏ దీవెన కలుగుతుందా అని దేవుని యొద్ద ఏ ఒక్కరోజైనా విచారణ చేసావండి? చేయలేదు. అందుకే ఈ దినము నుండి ఒక నిర్ణయం తీసుకో. అనుదినము, ప్రతిదినము నీవు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో చేరి ఉదయకాల సమయంలోనే దేవుని పాదాలు పట్టుకొని ఈ దినము నా జీవితం ఎలా ఉండబోతుందో నాకు తెలియపరచండి అయ్యా, ఈ దినము నేను ఆశీర్వాదకరంగా ఉండాలి కనుక నేను నీ యొద్ద విచారణ చేస్తూ ఉన్నాను, నేను ఇలా ఉండగలుగుతానా అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడిగితే తప్పక దేవుడు నీకు తెలియచేస్తాడండి. అందుకే లేఖనంలో కూడా ఓ మాట రాయబడింది, దావీదు దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేస్తున్నాడంటండి. ఎందుకు దావీదు దేవుని యొద్ద విచారణ చేస్తున్నారు అంటే శత్రువులు దిగారు, శత్రువులు సవాలు చేస్తున్నారు. శత్రువులు వచ్చిన సంగతి దావీదు తెలుసుకున్నాడు. ఇప్పుడు శత్రువులు వచ్చారు, శత్రువులు సవాలు చేస్తున్నారు, పరిస్థితులని విభిన్నంగా మలచబడ్డాయి, దేశ జనులలో భయం కలుగుతున్న సంగతిని గ్రహించి దావీదు తిన్నగా దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడంటండి. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, రాజు కదా,
దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయటం ఏంటి? సైన్యాన్ని చేత పట్టుకొని ఒకవేళ ఈ సైన్యం వలన జయము కలగదు అనుకుంటే ప్రక్కన దేశస్తుల సహాయం తీసుకొని యుద్ధము చేయుటకు పూనుకొని జయము పొందవచ్చు. ప్రక్క దేశస్తుల సహాయం కోరుకోవచ్చు, ప్రక్క వారిని అడగవచ్చు. కానీ దావీదు అది చేయలేదండి. ఒక వార్త విన్నాడు. ఆ వార్తను విన్న ఈ దావీదు తిన్నగా దేవుని యొద్దకు వెళ్ళి మోకరించి కన్నీరు కార్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా శత్రువులు దిగారు, ఇప్పుడేమో భారం నా మీద మోపబడింది, శత్రువుల భారం నా దేశం మీద అడుగు పెట్టబోతుంది గనుక ఏ శత్రువుల భారం నా దేశము మీద ఉండకూడదు, ఏ శత్రువుల భయం నా దేశములో కనపడకూడదు గనుక ఒక్కసారి నీవు నా పక్షమును నిలబడు. మరి నేను వెళితే ఈ విషయంలో అద్భుతం చూడగలుగుతానా? మరి వెళ్ళమంటావా వద్దంటావా అని దావీదు దేవుని యొద్దకు వెళ్ళి శత్రువుల విషయమై విచారణ చేశాడంటండి. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసండి, దావీదు నువ్వేం కంగారు పడవలసిన అక్కర్లేదు, ఈ శత్రువులతో యుద్ధము చేయుటకు నువ్వు వెళ్ళు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉండి వీరిని నీ చేతులకు అప్పగిస్తాను అని వారిని దావీదు చేతులకు అప్పగించాడండి. దావీదును అడిగామనుకో, దావీదు ఎందుకు ఇంతటి జయములు నువ్వు చూడగలిగావు, ఎందుకు ఇంతటి జయాన్ని చేతపట్టుకొని తిరిగి రాగలిగావు అని దావీదును అడిగితే దావీదు ఒకే మాట అంటాడండి, అయ్యా నేను దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయడం నాకు అలవాటు. నా కష్టములో, నా నష్టములో, నా బాధలో, నా కన్నీరులో, నా శోధనలో, నాకు కలుగుతున్న ఇబ్బందులలో, నాకు కలుగుతున్న ఇక్కట్ల మధ్యలో నేను దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేయుట నాకు అలవాటయ్యా. అందుకని నా అలవాటు ప్రకారం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఈ శత్రువుల విషయమై విచారణ చేశా. విచారణ చేయగా నా దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు జయమిస్తాను అని. అన్నట్లుగా నా దేవుడు నాకు జయం ఇచ్చాడు. నిజమే కదండి. విచారణ చేయకపోతే దావీదు జయమును చూచేవాడు కాదు కదా. విచారణ చేయకపోతే ఆ భారం ఆ దేశం మీద తొలగిపోయేది కాదు కదా. ఎందుకు ఇవన్నీ జరుగుతూ వచ్చాయంటే దావీదు దేవుని యొద్దకు విచారణ చేశారు. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే, ఇంతకాలం నీవు దేవుని యొద్ద విచారణ చేయకపోయినందువలన నీ కుటుంబం కన్నీళ్ళ మధ్యలో నిలిచిపోయింది. ఇంతకాలం విచారణ చేయకపోయినందువలన నీ కుటుంబం ఇబ్బందుల మధ్యలో నిలిచిపోయింది. ఈనాటి వరకు కన్నీరు కారుస్తున్నావు, ఈనాటి వరకు బాధపడుతున్నావు. మారుతారులే అనుకుంటున్నావు, మారలేకపోతున్నారు. ఇది చూస్తానులే అనుకుంటున్నావు, చూడలేకపోతూ ఉన్నావు. ఇది నేను అనుభవించగలుగుతానులే, ఈ దీవెన నేను పొందుకోగలుగుతానులే అని ఆరాటపడుతూ అడుగులు వేస్తూ వెళ్తున్నావు. కానీ వెళ్ళిన చోట నువ్వు ఆశతో అడుగులు వేస్తున్నావు, ఆశలన్నీ ఆవిరైపోతూ ఉన్నాయి. ఏది చేయాలని తలంచిన ప్రతి దానిలో విఫలం. కారణం ఏంటి అంటే నీవు దేవుని యొద్ద విచారణ చేయకపోయినందువలన ఈనాటి వరకు నష్టపోతూ వచ్చావు. అందుకని ఈరోజు నీవేం చేయాలో తెలుసండి. అనుదినము లేఖనములో కూడా చక్కని మాట రాయబడింది, వారు అనుదినము నా యొద్ద విచారణ చేస్తున్నారు. ఎందుకు విచారణ చేస్తున్నారంటే వీరి మీద మోపబడిన భారం, వీరికి కలుగుతున్న ఆటంకాలు, వీరు పడుతున్న ఇబ్బందులు తొలగిపోవాలని ఆ ప్రజలు దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేస్తున్నారంట. అయ్యా వీటన్నిటిని తీసివేయి. అప్పుడు దేవాతి దేవుడు అంటున్నారు, వీటన్నిటిలో నుండి నేను మీకు విడుదల కలగ చేస్తా. నిజమేనండి. ఈ దినము నుండి నువ్వు చేయవలసినది ఏంటో తెలుసండి, అనుదినము. అందుకే దావీదు అంటాడు, నేను వేకువనే లేచి, అయ్యా ఈ దినపు మనుగడ నేను ఆశీర్వాదకరంగా ముగించుకోవాలంటే నేను వేకువనే లేచి ప్రతి ఉదయమున నీ కృప కొరకు నేను కనిపెడుతున్నానయ్యా, నీ కృప చేత నన్ను నింపయ్యా అంటాడు భక్తుడు. నిజమేనండి. ప్రతిదినం అనుదినం నువ్వు వేకువనే లేచి ఆ దినపు మనుగడ దీవెనకరంగా సాగిపోవాలని నీవు దేవుని యొద్ద విచారణ చేసి ఆయన కృపను నువ్వు పొందుకోగలిగితే ఈ దినము నుండి అన్ని విషయాల్లో జయమును చూడబోతూ ఉన్నావు. ఒకవేళ ఈ క్షణం వరకు జయమును చూడలేదా? ఈ క్షణం వరకు ఆటంకాల మధ్య నిలబడుతున్నావా? ఇక్కట్ల మధ్యలో ఇడవబడుతున్నావా? సమస్యల మధ్యలో కుమిలిపోతూ ఉన్నావా? కష్టాల కొలిమిలో కాల్చబడుతున్నావా? ఎండకు కాలిన అరణ్యము వలె శ్రమల వలన కొట్టబడుతూ కాల్చబడుతూ కన్నీరు కారుస్తూ అలాగే దిగజార్చబడుతున్నావా? ఇక మేలును చూడను, ఇక దీవెన చూడలేను, ఇక నా బ్రతుకు ఇంతే, నా బ్రతుకులో ఒక మార్పు ఉండదు, నా కుటుంబం దీవెనకరంగా ఉండదు అని కలవరపడుతున్నావా? కలవరపడవలసిన అక్కర్లేదండి.
జరగాలి. ఈ రోజు నుంచి అనుదినం నీవు దేవుని యొద్ద విచారణ చేయగలిగితే మీ భారములన్నింటినీ తీసివేయబోతూ ఉన్నాడు. మీ సమస్యలన్నిటికీ ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. కష్టకాలం నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నాడు. ఇబ్బందులు ఇక్కట్ల మధ్య నుంచి నా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి అన్ని విషయాలు నీవు జయమును చూడబోతూ ఉన్నావు. జయమునకు నాంది పలకబోతూ ఉన్నావు. ఏ చోట నిలబడినా ఆ చోట నీకు జయం కలుగునుగాక. దావీదుకు ఇచ్చిన జయం, దావీదు పొందిన జయం ఈ దినము నుండి మీరు కూడా పొందెదరుగాక. ఇది జరగాలి అంటే నీ భారమును తీసివేసి దేవుడు నీకు జయమును ఇవ్వాలి అంటే నీవు చేయవలసినది ఏంటో తెలుసండి. అనుదినము నీవు దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేస్తే. దేని కొరకు విచారణ? భర్త మారలేదా? పిల్లలు మారలేదా? కష్టములో ఉన్నావా? ఇబ్బందులో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులో ఉన్నావా? అనారోగ్యములో ఉన్నావా? సమస్యల మధ్యలో చిక్కబడిపోయావా? ఒంటరిగా నిలిచిపోయావా? ఎవరిని పట్టించుకోలేదా? ఏ పరిస్థితులైనా కావచ్చండి. ఏటి మధ్యలో నువ్వు నలపబడుతున్నా వాటి విషయమై నీవు దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేస్తే నా దేవుడు నీ భారమును తీసివేయబోతూ ఉన్నాడు. నీ మనవిని ఆలకించబోతూ ఉన్నాడు. నీవు చేస్తున్న విచారణ ఆయన అంగీకరించి ఇక మీదట నీ బ్రతుకులో ఎలాంటి ఇక్కట్లు లేకుండా, ఎలాంటి అపజయాలు నువ్వు చూడకుండా నా దేవుడు నీ కుటుంబానికి జయమును కలగ చేయబోతూ ఉన్నాడు. అందుకని ఈ రోజు నుంచి నువ్వు తీసుకోవలసిన నిర్ణయం నీవు అనుదినము ఎక్కడికి వెళ్ళాలో తెలుసండి. దేవుని యొద్దకు వెళ్ళి నీ కుటుంబ విషయంలో నీవు విచారణ చేస్తే ఆయన తప్పక నీకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నీ భారములన్నిటినీ తీసివేయబోతున్నాడు. నిండు మనసుతో కోరుకొని నా మాటలు ముగిస్తున్నానండి. ఈ దినము నుండి అనుదినం ప్రతిదినం ప్రతిరోజు నీవు దేవుని యొద్ద విచారణ చేస్తున్నావు గనుక ప్రతిరోజు నీ కష్టమును తీసివేయబోతూ ఉన్నాడు. నీకు ఆనందమును దయచేయబోతున్నాడు. శ్రమను కొట్టివేయబోతున్నాడు. సంతోషాన్ని నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. నీ పరిస్థితిని నా దేవుడు మార్చబోతున్నాడు. అనుదినం ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నావు. అనుదినం నువ్వు దీవెనను చూడబోతూ ఉన్నావు. అనుదినం నువ్వు సమాధానం పొందుకోబోతూ ఉన్నావు. అనుదినం సమాధాన కర్తైన దేవుడు మీ కుటుంబాలకు తోడై ఉండి అన్ని విషయాల్లో మీకు సమాధానం ఇచ్చి, జయమిచ్చి, ఆశీర్వాదం కలగచేసి మిమ్మల్ని దీవెనకరంగా ప్రతి దినం అనుదినం నడిపించునుగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ వచ్చారు. మరొక దినాన్ని దయాకిరీటంగా ధరింపచేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతా నాయన ఈ బిడ్డలు ఏది చేస్తున్నా అక్కడ భారము లేకుండా ప్రతి విషయంలో భారమును తీసివేసి ఆనందాన్ని కలగ చేయబోతున్నందుకై మీకు స్తోత్రం. మీ లేఖనాలు సెలవిచ్చినట్లు మా మీద మోపబడిన భారము తొలగిపోవాలి అంటే మేము అనుదినము నీ సన్నిధిలో విచారణ చేస్తే మీరు మా మీద మోపబడిన భారమును తీసివేస్తారు అని మీరు చెప్పినట్లుగా నాయన ఈ ప్రజల మీద ఏ భారము లేకుండా భారమును తీసివేయండి. ప్రజలకు జయాన్ని కలగచేయండి. అనుదినం నీ యొద్ద ఎందరైతే విచారణ చేయాలనుకున్నారో ప్రతి కుటుంబానికి జయమిచ్చి ఆశీర్వాదం కలగచేసి దీవెనకరంగా నడిపించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీ భారము తొలగిపోయి నా దేవుడు అన్ని విషయాల్లో మీకు జయమిచ్చునుగాక.